అన్న మల్లికార్జున్ ఆంధ్రప్రభ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మీ ఎంపీ కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే వారు ఏమంటున్నారంటే మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ని మోదీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి తెప్పించడంలో బీజేపీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు ఎలా చేయట్లేదు. కేవలం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టకుండా కేవలం గుళ్ళోకి వెళ్ళి గుళ్ళ చుట్టూ రాజకీయం చెప్తున్నారని రీసెంట్గా ప్రధానమైన ఆరోపణ చేశారు. మీరు ఐటీఐ ప్రాజెక్ట్ మళ్ళీ తెప్పించిన విషయంలో మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ బేసికల్గా జగ్గారెడ్డి గారు కానీ జర్నలిస్ట్ మిత్రులకు కానీ అవేర్నెస్ కోసం చెప్పదలుచుకుంది ఏంటంటే ఐటీఐఆర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. అది ముందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శంషాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఒక కారిడార్ని డెవలప్ చేసి ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలని ఒకటి, ఇటువైపు వెళ్తే పటాంచర్ వైపు వెళ్ళే దారి లోపల కూకట్పల్లి కంటే ముందు నుంచి మియాపూర్ వరకు ఒక రైల్వే స్టేషన్ లోపల ఉండేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని డెవలప్ చేసి దానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులను డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఐటీఐఆర్ని రూపొందించాలని డెవలప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రతిపాదించిందో టెక్నికల్గా ఐటీఐఆర్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రద్దు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ అని రాసినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తి చేసినాం. జగ్గారెడ్డి గారికి ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు గురించి ఏమన్నా తెలిస్తే ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక ఇట్లే నేను ఇక్కడ నుంచి రావచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. వేదిక ఏదైనా సరే ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఐటీఐఆర్ ఏంది, దాంట్లో ఏమి ఇస్తామని చెప్పారు, ఏమి ఇచ్చినారు. మేము ఈ రోడ్లు, ఈ రైళ్లు, ఈ కనెక్టివిటీలు, ఈ ఎయిర్పోర్ట్లను పెంచితే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని రాసిండ్రు తప్ప పలానా కంపెనీని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నివేదికలో లేదు. నేను నాకున్న పరిజ్ఞానం మేరకు, నాకు వచ్చిన చదువు మేరకు నేను ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చదివినాను. అసెంబ్లీలో కూడా దాని గురించి ఒకరోజు కేటీఆర్ అనేటువంటి ఐటీ శాఖ మంత్రితో డిబేట్ జరిగినట్టు నాకు గుర్తు. మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే ఐటీఐఆర్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, దాంట్లో ఇచ్చిన గైడ్ లైన్స్, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వారు చెప్పినటువంటి పనులన్నీ పూర్తి అయినాయా కాలేదా, అయితే దాని తర్వాత వచ్చిన ప్రాజెక్టులు అనేది చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఐటీఐఆర్ వినడానికి వినసొంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కానీ అందులో ఏం లేదన్న. ఐటీఐఆర్లో భారత ప్రభుత్వం అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రపోజ్ చేసిన ప్రతి పనిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పూర్తి చేశాం. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ దాని పేరును మార్చి ఇంకొక ప్రతిపాదనతోటి భారత ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయింది తప్ప ఐటీఐఆర్ను రద్దు చేసిర్రు, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది అబద్ధం. మిత్రులు, జర్నలిస్టు మిత్రులు కూడా నాదొక విజ్ఞప్తి, ఎవరైనా సరే జగ్గారెడ్డితో సహా ఐటీఐఆర్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందున్నటువంటి ప్రపోజల్స్, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రపోజల్స్ తీసుకొని రండి అన్న. అందులో మేము ఏం చేసినాం, ఎన్నడూ పూర్తి చేసినాం, దేనికి ఎంత డబ్బులు ఇచ్చినాం అనేది మేము ముందుంచడానికి సిద్ధంగా ఉన్నామన్నా. జగ్గారెడ్డి గారు ఏదో వేగ తిట్టాలి కాబట్టి తిడతాడు. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది ఏబీపీలో, ఆయన కౌన్సిలర్ గెలిచింది చిన్న వయసులో బీజేపీకి వెళ్ళి, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాలనుకునేటోళ్ళకి ఇంతకంటే మంచి సమాధానం ఏముండదు అనేది నేను అనుకుంటున్నాను.